మీ భూమి మేము తీసుకోదలిచాము, ఎందుకు తీసుకోకూడదో మాకు మీ అబ్జెక్షన్లు చెప్పుకోండి అని చెప్పేసి నోటీసులు పంపించారు వారం రోజుల క్రితం. అయితే దాని ప్రకారంగా ఈరోజు వస్తుంటే పైగా వాళ్ళు ఏం చేస్తున్నారు, మీరు రావద్దని చెప్పేసి మొత్తానికే నిర్బంధం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా కూడా చట్ట వ్యతిరేకం. అంతేకాదు ఈరోజు మేము చెప్పదలిచింది ఒకటే, శ్రీ రాహుల్ గాంధీ గారు రాజ్యాంగ పరిరక్షణ కోసం ఉద్యమం చేస్తున్నారు. మేము కూడా ఆ ఉద్యమ స్ఫూర్తితోటే రేవంత్ రెడ్డి గారు కానీ తెలంగాణ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడిగేది ఒకటే, మీరు కూడా చట్టం ప్రకారం రాజ్యాంగం ఇచ్చినటువంటి ఏదైతే జై బాపు, జై భీమ్, జై రాజ్యాంగం అని రాహుల్ గాంధీ గారు అంటున్నారు, దాని ప్రకారమే గాంధీ గారు పల్లెటూర్లను కాపాడాలని చెప్పారు, వ్యవసాయాన్ని కాపాడాలని చెప్పారు. భీమ్రావ్ అంబేద్కర్ గారు ఏం చెప్పారు, బడుగు బలహీన వర్గాలకు వాళ్ళకి సుస్థిరత అంటే వాళ్ళకు ఒక ఆధారం ఉండాలి, అంటే ఖచ్చితంగా భూమి అనేది ఉండాలని చెప్పారు. అదే స్ఫూర్తితోటి తెలంగాణ ప్రభుత్వానికి మేము నివేదన చేసుకునేది ఏంటంటే, మీరు కూడా రాహుల్ గాంధీ గారి ఉద్యమంలో లాగా రాజ్యాంగాన్ని కాపాడుతూ చట్ట వ్యతిరేకంగా చేస్తున్నటువంటి ఈ జిల్లా కలెక్టర్ గారిని, ఆర్డీఓ గారిని, వీళ్ళందరిపైన కూడా మీరు చర్యలు తీసుకోవాలి. అట్లాగే గాంధీ గారు చెప్పినట్టు పల్లెటూర్లన్నింటినీ కాపాడాలి. అంబేద్కర్ గారు చెప్పినట్టు ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాలకి వాళ్ళ భూమి ఉండేటట్టు చేయాలని కోరుకుంటున్నాము. జై బాపు, జై భీమ్, జై రాజ్యాంగం. కలెక్టర్ గారు దయచేసి రాజ్యాంగాన్ని రక్షించండి. కోర్టు ఆదేశాలని పాటించండి. కోర్టు ఆదేశాలు ఇచ్చినట్టు మాకు ఆన్లైన్లో ఎక్కించండి. కోర్టు ఆదేశాలు ఇచ్చింది ఎక్కియమని దయచేసి కలెక్టర్ గారు మీరు కూడా ఈ చట్ట వ్యతిరేక చర్యలు మానుకొని రైతులందరి పేర్లు ఆన్లైన్లో ఎక్కియాలి. ఆన్లైన్లో